సి గైస్, సో ఈరోజు మనం బేసిక్గా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది మనం డిస్కస్ చేస్తున్నామండి. అండ్ సో మీరు మరి డెఫినెట్గా ఏదైనా సరే ఒక జాబ్కి వెళ్తే సో కామన్గా అడిగే ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. అండ్ ఇంటర్వ్యూలో మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఈ క్వశ్చన్ మనకి ఇంటర్వ్యూలో ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో అదేంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ అనేది కామన్గా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటి? అండ్ విత్ జర్నల్ ఎంట్రీస్తో సహా చూసుకొని వెళ్ళాలి మీరు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫర్డ్ రెవెన్యూ అండ్ డిఫర్డ్ ఎక్స్పెన్స్? సో డిఫర్డ్ రెవెన్యూకి డిఫర్డ్ ఎక్స్పెన్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఎవరైనా చెప్తారా? Deferral expenses, which means deferral expense ante which means we paid in advance. Deferral expense. ఏంటండి? Deferral expense ante paid in amount paid in advance or amount received in advance called deferral. Okay. Called deferrals. Okay. Deferral expenses ante when we paid the amount in advance, it comes under deferral expenses. Okay. Deferral income ante when we received the advance before we providing the services. అంతేనా? ప్రీపెయిడ్ ఎంట్రీస్ లాగా అంతేనా? Prepaid expenses nothing but deferral expenses. ఓకే, సో మీరు కూడా అదే చెప్పాలనుకున్నారా? అడ్వాన్స్. సి గైస్, మనకి అక్రూవల్ కాన్సెప్ట్ అని చెప్పి ఉందండి. ఏంటండి? అక్రూవల్ కాన్సెప్ట్ అండ్ క్యాష్ కాన్సెప్ట్. క్యాష్ బేస్డ్, అక్రూవల్ బేస్డ్. సో మనం ఫాలో అయ్యేది క్యాష్ బేసిస్ ఫాలో అవుతామా లేకపోతే అక్రూవల్ బేసిస్ ఫాలో అవుతామా? మన బుక్స్ ఆఫ్ అకౌంట్ accrual basis కదా ఫాలో అవుతాం, అవునా కదా? మన బుక్స్ ఆఫ్ అకౌంట్ ఏంటి? అక్రూవల్ కాన్సెప్ట్. అక్రూవల్, నాట్ క్యాష్ బేసిస్. సో మన ఇండియన్ అకౌంటింగ్ ప్రకారం మన బుక్స్ ఆఫ్ అకౌంట్ ఫాలో అయ్యేది అక్రూవల్. అంటే అక్రూవల్ అంటే ఏంటి? క్రెడిట్ బేసిస్. అక్రూవల్ అంటే క్రెడిట్ బేసిస్. క్యాష్ అంటే ఇమీడియట్ గా స్పాట్ లో మనం ఫాలో అయ్యేది ఏంటిది? అక్రూవల్ కాన్సెప్ట్. అక్రూవల్. ఓకే, క్యాష్ అంటే ఇమీడియట్ గా పే చేస్తాం. సో అక్రూవల్ అంటే ఏం చెప్తుంది మనకి? ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బట్ నాట్ పెయిడ్, రెవెన్యూ జనరేటెడ్ బట్ నాట్ రిసీవ్డ్, అండ్ ఇట్ విల్ బి రిసీవ్డ్ ఇన్ ఫ్యూచర్. ఎక్స్పెన్స్ విల్ బి పెయిడ్ ఇన్ ఫ్యూచర్. అంటే సింపుల్ గా చెప్పాలంటే క్రెడిట్ కాన్సెప్ట్. క్రెడిట్ అంటే ఏంటి? అప్పులో తీసుకుంటాం, ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఈరోజు, కానీ డబ్బులు ఎప్పుడు కడతావు? ఫ్యూచర్లో కడతావు. సో కట్టేది అంటే ఎవరు కడతావు? వెండర్. వచ్చేది అంటే కస్టమర్. అంటే కస్టమర్ వచ్చేది అంటే కస్టమర్ మనకి అడ్వాన్స్గా డబ్బులు వస్తున్నాయి, అంతేనా కదా? సో ఇక్కడ మనకి సో బేసిక్గా మనకి డిఫర్డ్ రెవెన్యూ అండ్ డిఫర్డ్ ఎక్స్పెన్స్ అని చెప్పి మనకి కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ మనకి కన్ఫామ్గా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్. అండ్ జర్నల్ ఎంట్రీస్ కూడా డెఫినెట్గా ఇంటర్వ్యూలో అడుగుతాం. Very, very important concept for R2R. If you go for any interview, the interview will ask you this question, 100%. No doubt at all. So that is the reason today, so I'm just bringing up this topic to our syllabus. So అది మనం చెప్పడానికి రీజన్ ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ అండి. ఓకేనా? So we have two types of accounting. One is cash based and second one is accrual based. So in Indian context, we generally follow accrual or cash. Accrual basis. Accrual means credit basis. Okay, accrual means expenses incurred on today's date, but we will pay later stage.
but revenue generated on today's date, but it will be received in future date. That means when the transaction should be completed, సో ఎప్పుడు మనకి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినట్టు వచ్చినప్పుడు పేమెంట్ చేసినప్పుడు అప్పుడు దాకా దాన్ని ఏం చూపిస్తాం మనం అప్రూవల్ అని అంటాం మనం. రైట్. సో అండర్స్టాండింగ్ ద బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ వైటల్ టు ఎనీ బిజినెస్ సక్సెస్. అండర్స్టాండింగ్ ద బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఏంటి, మనం బిజినెస్ ఎప్పుడైనా సరే బిజినెస్ అనేది యాక్యురేట్గా మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రావాలి అంటే సో మనకి మెయిన్ ఏంటంటే అకౌంటింగే. ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి అంటే అకౌంటింగ్కి అకౌంటెన్సీకి డిఫరెన్స్ ఉంది తెలుసా మీకు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అకౌంటింగ్ అండ్ అకౌంటెన్సీ? మనం డిగ్రీ చదువుకునేటప్పుడు ఫస్ట్ అకౌంటింగ్ అని ఉంటుంది, తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి అకౌంటెన్సీ అని కనపడుతుంది. సో అకౌంటింగ్కిను అకౌంటెన్సీకి మధ్య డిఫరెన్స్ ఏంటి? CA question, CPT question. What is the difference between accounting and accountancy? Accounting అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం, సమరైజ్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం, క్లాసిఫై చేస్తాం, అనలైజ్ చేస్తాం, సమరైజ్ చేస్తాం. సో అకౌంటెన్సీ అంటే సమరైజేషన్ అంటే కంప్లీట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ అనాలిసిస్. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు మనం? కంపేరింగ్ టు పాస్ట్ మనం అనలైజ్ చేయటం, దాన్నే మనం ఏం చెప్తాం? అకౌంటెన్సీ అంటే అడ్వాన్స్డ్ అని. అకౌంటింగ్ ఎవరు చేస్తారు? బుక్ కీపర్స్. అకౌంటెన్సీ ఎవరు చేస్తారు? మేనేజ్మెంట్. అర్థమవుతుందా? సో అండర్స్టాండింగ్ ద అకౌంటెన్సీ కాన్సెప్ట్, అండర్స్టాండింగ్ ద బేసిక్ అకౌంటింగ్ ఈజ్ వెరీ వైటల్ టు ఎనీ బిజినెస్ సక్సెస్. అండర్స్టాండ్ ద అక్రూవల్ బేసిస్ అకౌంటింగ్, రికార్డింగ్ డిఫర్డ్ రెవెన్యూ. Expenses can help match income and expense to which they earned an income. They help the business owners more accurately evaluate the income statement, understand the profitability of accounting period. Below we divide into deferred revenue and deferred expense. How to account for both. Simple గా మాట్లాడితే ఏంటంటే సో మనకి ఈ మంత్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఓకే పేమెంట్లు రావచ్చా ఫ్యూచర్లో వస్తాయి. అలాగే ఈ మంత్లో మనకి పేమెంట్ అడ్వాన్స్గా వచ్చింది కానీ ఫ్యూచర్లో వాడికి గూడ్స్ ఇస్తాం అన్నట్టు. అర్థమైందా? అంటే అడ్వాన్స్ కాన్సెప్ట్ తెలుసుకున్నా మీకు? అడ్వాన్సెస్ అంటే ఏంటి? మీరు అందరూ నాకు డబ్బులు కట్టేశారు, ఐ రిసీవ్డ్ మనీ, బట్ మీకు సర్వీస్ ఎప్పుడు ఇస్తాను? ఫ్యూచర్లో. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది కానీ సర్వీస్ ఫ్యూచర్ వరకు ఉంటుంది. అర్థమైందా? కాబట్టి నేను మీ అందరికీ ఎవరిని వెండార్ని కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో బుక్స్ ఆలోచించాలా లేకపోతే వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తావా? కంపెనీ పాయింట్ ఆఫ్ నాకేమొచ్చింది మీకేమి వెళ్ళింది, నాకేమొచ్చింది నేను ఎంత పేమెంట్ చేయాలి ఇవే ఆలోచిస్తాం కంపెనీ అంటే. అర్థమైందా లేదా? సో కాబట్టి మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో మరి బుక్స్ ఆఫ్ అకౌంట్లో చూపించేటప్పుడు మరి ఈ అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి, మనకి వచ్చినవి అలాగే పేమెంట్ చేయాల్సినవి వీటి గురించి కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూపించాలి. ఇవి ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూపించాలి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఎగ్జాక్ట్గా చూపించకపోతే మనం ఏమవుతుంది? సో ఇన్యాక్యురేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమవుతుందా అందరికీ కూడా? కాబట్టి ఈ అప్రూవల్స్ అంటే ఏంటి? అప్రూవల్స్ అంటే రావాల్సినవి కట్టాల్సినవి అని సింపుల్గా మాట్లాడితే రావాల్సింది కట్టాల్సింది. ఎప్పుడు కడతాం? ఫ్యూచర్లో. ఎప్పుడు వస్తాయి? ఫ్యూచర్లో. దాట్స్ ఇట్. అర్థమవుతుందా లేదా? డిఫర్డ్ రెవెన్యూ అంటే ఏంటో చెప్పండి ఒకసారి చదవండి. Deferred revenue is money received in advance for products or services that are going to be performed in the future, and rent payments received in advance or annual subscription payments received at the beginning of the year. Here are common examples of deferred revenue. Deferred revenue అంటే ఏంటి? అడ్వాన్స్ గా మనకి ఎవరి దగ్గర నుంచి రిసీవ్ అవుతుంది మనీ అనేది? ఎవరి దగ్గర నుంచి రిసీవ్ అవుతుంది మనీ? ఎవరి దగ్గర నుంచి డబ్బులు వస్తాయి మనకి?
కస్టమర్ దగ్గర నుంచి. మనం ఏం ప్రొవైడ్ చేస్తే కస్టమర్ దగ్గర నుంచి వస్తాయి? ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్. అర్థమైందా పాయింట్? రెవెన్యూ అంటే కస్టమర్ దగ్గర నుంచి రావాల్సింది. ఎక్స్పెన్స్ అంటే వెండార్ కి పేమెంట్ చేయాల్సింది. పే చేయాలి. డిఫర్డ్ రెవెన్యూ ఈజ్ మనీ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను ఇప్పుడు, మీకు ఏం ప్రొవైడ్ చేస్తున్నాను? సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను. కాబట్టి మీరు నాకు ఇచ్చిన ఇన్కమ్ ఏదైతే 13,000 ఏమైతే మనకి ఇన్కమ్ ఉందో, ఇది ఇంకా కంప్లీట్ అయినట్టు కాదు. ఎప్పుడు కంప్లీట్ అయినట్టు? సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడే అది కంప్లీట్ అయినట్టు. అంతేగాని సర్వీస్ ఫుల్ కంప్లీట్ అయినప్పుడు, అంటే మీకు మొత్తం కోర్స్ అయిపోయినప్పుడే మీకు ఏమైనట్టు? ఇంకా ఇది కంప్లీట్ అయినట్టు, ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినట్టు. అంటే మరి మీరు ఇచ్చిన ఇన్కమ్ నాకు ఏంటిది ఇది? డిఫర్డ్ రెవెన్యూ. డిఫర్డ్ రెవెన్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రెంట్ అడ్వాన్స్ గా డబ్బులు అడుగుతారు. అడ్వాన్స్ 3 నెలలు అడుగుతారు. అవునా కదా? అడ్వాన్స్ 3 నెలలు ఎక్కడికైనా వెళ్ళి రెంట్ దగ్గర ఉండాలంటే అడ్వాన్స్ గా 3 నెలలు అడుగుతారు. 3 నెలల అడ్వాన్స్ మళ్ళీ ఏం చేస్తారు? రిటర్న్ చేస్తారు. అంటే ఉంటే వెళ్ళని కూడా వాడుకుంటే. అవునా కదా? సో కాబట్టి రెంట్ పేమెంట్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, అలాగే యాన్యువల్ సబ్స్క్రిప్షన్ పేమెంట్ రిసీవ్డ్ అట్ అంటే ఇంకా మనకి సర్వీస్ కంప్లీట్ కాలా. సర్వీస్ కంప్లీట్ అయిపోతే అక్కడితో ట్రాన్సాక్షన్ అయిపోయింది. సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకి దేంట్లో వస్తాయండి? డిఫర్డ్ రెవెన్యూ. కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోకూడదు. సింపుల్ గా అర్థమైందా లేదా? సో యు ఆర్ రిసీవింగ్ రెంట్ ఇన్ అడ్వాన్స్. ఓకే, బట్ టెనెంట్ నీడ్ టు బి దేర్ ఇన్ ది హౌస్. అవునా కదా? టెనెంట్ వచ్చి ఉండాలి 3 నెలలు, అప్పుడే కదా అది కంప్లీట్ అయిన ట్రాన్సాక్షన్. అప్పుడు దాకా మనం దేంట్లో చూపిస్తాము? డిఫర్డ్ రెవెన్యూ. But initially you paid 13,000 rupees to me. That is deferred revenue. But once I completed my course, transaction is completed. So till then it is a deferred revenue. అర్థమవుతుందా? సో కోర్సు ఏదైతే ఉందో మీరు కోర్సు నిమిత్తం నాకు అడ్వాన్స్ గా డబ్బులు కట్టేశారు. కానీ నేను సర్వీస్ డెలివర్ చేయాలా వద్దా? సర్వీస్ ఎప్పుడైతే 60 days కోర్స్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు అది ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినట్టు లెక్క. కాబట్టి ఇది అప్రూవలేగా ఇది. డిఫర్డ్ ఎక్స్పెన్స్ అంటే ఏంటో చూడండి, ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను ఇక్కడ చూడండి. రెంట్ పేమెంట్స్, యాన్యువల్ సబ్స్క్రిప్షన్ పేమెంట్స్, అలాగే ఏదైనా సర్వీస్ నువ్వు కస్టమర్ కి ప్రొవైడ్ చేసే అడ్వాన్స్ రూపంలో, అవన్నీ కూడా మనకి దేంట్లో వస్తాయి? డిఫర్డ్ రెవెన్యూ. సో డిఫర్డ్ ఎక్స్పెన్స్ అంటే ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్ బై డిఫర్డ్ ఎక్స్పెన్స్? Deferred expenses when we are paying the amount in advance before receiving the services. When we are paying the amount, it comes under deferred expenses. Nothing but prepaid expenses. So deferred expense అంటే it is a prepaid expenses. అంటే వెండర్ కి మనం అడ్వాన్స్ గా కడుతున్నాం. ఇందాక కస్టమర్ దగ్గర నుంచి అడ్వాన్స్ గా రిసీవ్ చేసుకుంటున్నాం. వెండర్ కి నువ్వు అడ్వాన్స్ గా పేమెంట్ చేస్తున్నావు. అడ్వాన్స్ పేమెంట్ అనేది కరెంట్ ఎసెటా, కరెంట్ లైబిలిటీనా? కరెంట్ ఎసెట్. డిఫర్డ్ రెవెన్యూ అనేది కరెంట్ ఎసెటా, కరెంట్ లైబిలిటీనా? కరెంట్ లైబిలిటీ. అప్లికేషన్ టు పే. ఇంకా మనం అప్పుడు మనకి కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వచ్చున్నాయి, మనం ఇంకా సర్వీస్ చేయాల్సింది. కాబట్టి అదేంటిది? లయబిలిటీ. లాజిక్ పట్టుకోవాలి. బట్టి కొడితే రాదు. అకౌంటింగ్ బట్టి కొడితే రాదు. Okay, so understand my point, what I am saying? Deferred expense is just like a prepaid. You are paying advance to the vendor. Means vendor will deliver the goods later stage. So it is a current receivable or account receivable, లేకపోతే payable is receivable అంటే కరెంట్. సారీ, దేంట్లో వస్తుందండి ఇది? అడ్వాన్స్ పేమెంట్ అనేది కరెంట్ అసెట్స్ లో వస్తుంది. సారీ. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. మరి ఎంట్రీ ఏం పడాలో చూద్దాం. ఇక్కడ ఒక ఎంట్రీ ఇచ్చాను, చెప్పండి ఒకసారి. ఇది క్యాష్ అకౌంట్ రెవెన్యూ చేస్తారు. డిఫర్డ్. ఒక్క నిమిషం, ఇంకా పాయింట్లు ఉన్నాయి, ఇంకా మంచి పాయింట్లు ఉన్నాయి.
మీరు నాకు డబ్బులు కట్టారండి, అది నాకు ఇన్కమా కాదా? సో దాన్ని ఇన్కమ్ కింద ట్రీట్ చేయకూడదు. ఎందుకంటే సర్వీసెస్ ఇంకా ప్రొవైడ్ చేయలేదు కాబట్టి అది లయబిలిటీ అవుతుంది. అది ఇన్కమ్ కాదు. సిన్స్ డిఫర్డ్ రెవెన్యూ ఆర్ నాట్ కన్సిడర్ రెవెన్యూ. So deferred revenue means advance receipts are not revenues until they earned. Okay, until they earned. So they are not reported on the income statement. Instead, they are reported on the balance sheet as a liability. బాబు ఇన్కమ్ కింద చూపించకూడదు ప్రాఫిట్. బాబు నీకు డబ్బులు వచ్చినాయని చెప్పి ఇన్కమ్ స్టేట్మెంట్ లో వేస్తావేమో, కాదు. దేంట్లో వేయాలంట? లయబిలిటీ. దేంట్లో చూపించాలి? లయబిలిటీ. సో యాజ్ ఇన్కమ్ ఈజ్ ఎర్నడ్ అంటే మనకు వచ్చినప్పుడు మాత్రమే, అంటే కంప్లీట్ చేసినప్పుడు మాత్రమే అది ఇన్కమ్. అంతే. నువ్వు ఎప్పుడైతే గూడ్స్ ని వాడికి ఇచ్చేస్తావో అప్పుడే అది ఇన్కమ్. నేను ఎప్పుడైతే మీకు కోర్స్ కంప్లీట్ చేస్తానో అప్పుడే అది నాకు ఇన్కమ్ కింద లెక్క. అప్పుడు దాకా మీరు కట్టినంత దేంట్లో చూపిస్తాను నేను? బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీలో చూపిస్తాను. Got my point? Okay, yes. See guys, you paid some money to, it's 13,000 rupees for 3 courses or 2 or 3 people. What is it? So you paid in advance. Advance receipts. Advance receipts means I am receiving money from you. It's not an income. It's not an income. We cannot show this income in the profit and loss account. Why? Because I didn't provide any service to you. Once I provide service and complete the transaction, then I should be treated as an income. Otherwise, it should be liability. We need to show this amount in the balance sheet. That's it. Concept సార్ చిన్న డౌట్ అడగచ్చు సార్? చిన్న డౌట్ సార్. ఇప్పుడు చిన్న జస్ట్ తెలుసుకుందామని, ఇప్పుడు మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయనంతసేపు మనం అది లయబిలిటీకి చూపిస్తాము. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం సర్వీస్ ప్రొవైడ్ చేసిన తర్వాత అది మళ్ళీ మనం అది అసెట్ లో చూపిస్తామా? ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక్కడ ఎంట్రీ ఉంది కదా, ఫస్ట్ ఈ ఎంట్రీ వేసుకుంటాం, తర్వాత మనం సర్వీస్ ప్రొవైడ్ చేసిన తర్వాత వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అది బాగానే ఉందండి. ఓకే, ఎంట్రీ వేసుకుంటారు, ఆ తర్వాత ఈ ఎంట్రీ వేసుకుంటారు. ఓకేనా? 2 ఎంట్రీస్ ఉంటాయి. ఒకటి చూడండి. See here an example of 1,000 payment for services that have not yet been performed. ఓకేనా? సో నాకైతే అమౌంట్ అయితే రిసీవ్ అయింది, కానీ నేను ఇంకా పర్ఫామ్ చేయలేదు. ఓకే, సో ఎంట్రీ ఏం పడుతుంది? ఫస్ట్ మనకి క్యాష్ అకౌంట్ డేటా అన్ఎర్న్డ్ రెవెన్యూ. మనం పర్ఫామ్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ ఏమవుతుంది? అన్రెవెన్యూ రెవెన్యూ. ఇది క్లోజ్ అయిపోయి ఏం మిగులుతుంది? క్యాష్ అకౌంట్ డెబిట్ రెవెన్యూ. దట్స్ ఇట్. ఓకే ఓకే ఓకే. మనకి ప్రతి ట్రాన్సాక్షన్ కి డెబిట్ క్రెడిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో ప్రొవిజనల్ ఎంట్రీ కింద రాసుకుంటాం, తర్వాత ఏంటిది? మెయిన్ ఎంట్రీ. అంటే ఏంటి? మనం పర్ఫామ్ చేసిన తర్వాత అది మెయిన్ ఎంట్రీ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చింది కదా. రేపు పొద్దున్న ఈ ఇంటర్వ్యూలో ఈ జర్నల్ ఎంట్రీస్ చెప్తేనే మీకు జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. సో జాబ్ కావాలి అంటే కంపల్సరీగా ఈ డిఫర్డ్ రెవెన్యూ, డిఫర్డ్ ఎక్స్పెన్స్ కాన్సెప్ట్ చదవకపోతే జాబ్ రాదండి. అండ్ మొత్తం ఇండియన్ అకౌంటింగ్ కంటెక్స్ట్ అంతా కూడా ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంది. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? కరెంట్ అసెట్ లో, కరెంట్ అసెట్ అంటే అడ్వాన్స్ పేమెంట్స్, కరెంట్ అసెట్స్, అడ్వాన్స్ రిసిప్ట్స్, కరెంట్ లయబిలిటీ. కాబట్టి అడ్వాన్స్ రిసిప్ట్స్ అంటే డిఫర్డ్ రెవెన్యూ, అడ్వాన్స్ పేమెంట్స్ అంటే డిఫర్డ్ ఎక్స్పెన్సెస్. అడ్వాన్స్ గా డబ్బులు కడితే సర్వీస్ ప్రొవైడ్ చేయకపోతే ఏం చేస్తాం? అంటారు పట్టుకోండి, అవునా కదా? సో ముందు మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయాలా లేదా? నేను ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయకపోతే నాకు ఇచ్చే అంటాం, అంతేనా కదా? అది ఇన్కమ్ కింద తీసుకెళ్తాను నేను. అంటే నేను ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఇన్కమ్ కింద చూపిస్తాను. మీరు ఇచ్చే డబ్బులు ఎలా చూపించాలి? ఇది లైబిలిటీ, కరెంట్ లైబిలిటీలో చూపిస్తాను. అమ్మో ఇది కట్టాలరా బాబు అని చెప్పి నాకు గుర్తు ఇండికేషన్, అవునా కదా? ఇంతకంటే ఈజీగా ఎవరో చెప్పరు మీకు. ఇది చాలా సింపుల్ గా చెప్పాను ఈ కాన్సెప్ట్ మీకు. సో కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చేసింది కదా. ఈ ఎంట్రీస్ చదవండి ఒకసారి. ఎంట్రీ చదవండి, ఇక్కడ నుంచి చదవండి, ఎగ్జాంపుల్ కాడి నుంచి ఇక్కడ దాకా చదవండి ఒకసారి. ఎంట్రీ చదవండి. సో ఫస్ట్ ఏమో ప్రొవిజనల్ ఎంట్రీ, ఆ తర్వాత మనకి
మన సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఎంట్రీ ఇది. మీరు డబ్బులు ఇచ్చారని చెప్పి రాసుకున్నా, ఆ తర్వాత సర్వీస్ ప్రొవైడ్ చేశారని రాసుకున్నా, అయిపోయింది, ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్. చదవండి ఒకసారి. Here is an example for $1,000 payment for services that haven't been performed in this transaction. The cash పర్ఫామ్ చేయనప్పుడు ఎంట్రీ ఇది, పర్ఫామ్ చేసినప్పుడు ఎంట్రీ ఇది. Cash account data to unearned revenue, adjustment entry unearned revenue account data to revenue account. Yes. మనకిప్పుడు SAP లో డిఫర్డ్ రెవెన్యూ, డిఫర్డ్ ఎక్స్పెన్స్ నాట్ రిపోర్టెడ్ ఆన్ ది ఇన్కమ్ స్టేట్మెంట్. డిఫర్డ్ రెవెన్యూ కానీ రేపొద్దున ఎంట్రీలో అడుగుతాడండి, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఇన్కమ్ స్టేట్మెంట్లో చూపించాలంటే అది ఎక్స్పెన్స్ అయినా కానీ అటు ఇన్కమ్ అయినా కానీ మనం ఇన్కమ్ స్టేట్మెంట్లో, ఇన్కమ్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించాలి అంటే, సో లైక్ డిఫర్డ్ రెవెన్యూ ఆర్ డిఫర్డ్ ఎక్స్పెన్స్ ఆర్ నాట్ రిపోర్టెడ్ ఆన్ ది ఇన్కమ్ స్టేట్మెంట్. సో ఇమీడియట్గా మనం ఇన్కమ్ స్టేట్మెంట్లో మనం చూపించకూడదు. ఎప్పుడైతే పేమెంట్ రియల్గా చేసినప్పుడు అప్పుడు చూపించే ఎక్స్పెన్స్ కింద. ఎప్పుడైతే డబ్బులు మనకు వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే మీకు సర్వీస్ ప్రొవైడ్ చేసి మీ దగ్గర ఓకే అనిపించుకున్నప్పుడు అది నాకు ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ స్టేట్మెంట్లో చూపిస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు జస్ట్ అంటే ఇప్పుడు డిఫర్డ్ రెవెన్యూ అంటే మీరు అన్నట్టుగా సర్వీసెస్ ఇచ్చేసిన తర్వాత దాని ఇన్కమ్ స్టేట్మెంట్ లో ఇన్కమ్ కింద చూపించుకుంటారా? అంతేగా మరి. ఓకే ఓకే, అదే సార్, అదే దానికోసం. ఓకే. క్యాష్ అంటే ఎక్స్పెన్స్, ఇన్కమా? అసెట్, రైట్. సో క్యాష్ అకౌంట్ డేటా టు అన్ఎర్న్డ్ రెవెన్యూ కదా, ఇది ఫస్ట్ ప్రొవిజనల్ ఎంట్రీ. అంటే నువ్వు డబ్బులు కట్టినప్పుడు నాకు ఎంట్రీ ఇది. ఓకే. సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఎంట్రీ ఇది. ఓకే. అన్ఎర్న్డ్ రెవెన్యూ క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది? క్యాష్ అకౌంట్ రెవెన్యూ. కాబట్టి రెవెన్యూని బ్యాలెన్స్ షీట్ లో చూపించావు, క్యాష్ ని రెవెన్యూని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూపించావు, క్యాష్ ని బ్యాలెన్స్ షీట్ లో చూపించావు. ఈ రెవెన్యూ అకౌంట్, ఈ రెవెన్యూ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. సింపుల్ లా. నా అకౌంట్స్ రావట్లుగా పెద్దగా, నేను బిఎస్సి స్టూడెంట్ ని, అయినా పర్లేదు, బాగానే చెప్తాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏంటండి? డిఫర్డ్ ఎక్స్పెన్సెస్. డిఫర్డ్ రెవెన్యూ ఆర్ డిఫర్డ్ ఎక్స్పెన్స్ ఆర్ నాట్ రిపోర్టెడ్ ఆన్ ది ఇన్కమ్ స్టేట్మెంట్. ఇన్స్టెడ్ దే ఆర్, అంటే ఏంటి, డిఫర్డ్ రెవెన్యూ కానీ డిఫర్డ్ ఎక్స్పెన్స్ కానీ ఇనిషియల్ స్టేజ్ లో మనం ఎప్పుడు కూడా ఇన్కమ్ స్టేట్మెంట్ లో చూపించకూడదు, బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాం మనం. ఓకే. సో ఆ తర్వాత మనకి ఎప్పుడైతే నువ్వు ట్రాన్సాక్షన్ పర్ఫామ్ చేసిన తర్వాత, అంటే డబ్బులు కట్టినా లేకపోతే సర్వీస్ ప్రొవైడ్ చేసినా, అప్పుడు మాత్రమే నువ్వు ఇన్కమ్ లో కానీ ఎక్స్పెన్స్ లో కానీ చూపించాలి. అర్థమైందా? వెండార్ దగ్గర నుంచి గూడ్స్ కొన్నాం, వచ్చింది, పేమెంట్ చేయలా, ప్రొవిజన్ ఏంటి రాసుకున్నాం, పేమెంట్ చేసిన తర్వాత అది ఎక్స్పెన్స్ కింద చూపించుకో. అప్పుడు దాకా అది నీకు అది కరెంట్ అసెట్టే. అర్థమైందా? డబ్బులు కట్టావు, కావాల్సి ఉంది కాబట్టి కరెంట్ అసెట్. ప్రీపెయిడ్ ఎంట్రీస్ ఏంటి, అన్ని కూడా కరెంట్ అసెట్స్. అడ్వాన్స్ రిసిప్ట్స్ అన్ని కూడా కరెంట్ లయబిలిటీ. వాట్ మై పాయింట్? రైట్. జస్ట్ రీడ్ అవుట్ చేయండి. ఇది ప్రీపెయిడ్ ఎంట్రీ. అడ్వాన్స్ అంటే నేను ముందుగా డబ్బులు కట్టాను, ఎవరికి? వెండార్ కి. I paid rent to the vendor. Okay, I paid rent to the vendor in advance. What is the journal entry? Prepaid rent account to cash. Once ఏంటంటే వాడు మనకి సర్వీస్ అంటే అది ఆక్యుపై చేసిన తర్వాత, రెంట్ మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఏంటి, మనం 3 నెలలు అయితే 3 నెలలు ఉన్న తర్వాత అప్పుడు ఎంట్రీ ఏం పడుతుంది, ఆడికి మనకి క్లోజ్ అయిపోతుంది ట్రాన్సాక్షన్. అప్పుడు ఏమవుతుంది? రెంట్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెటార్ టు ప్రీపెయిడ్ రెంట్. ఎప్పుడైనా సరే ఇది ఫ్యూచర్ లో జరుగుద్ది ఈ ఎంట్రీ ఫ్యూచర్ లో. సో ఈ ఎంట్రీ ఫ్యూచర్ లో. అర్థం కాల? మనం తెలుగులో మాట్లాడుకుందాం చక్కగా. సో నేను మీకు సర్వీస్ ప్రొవైడ్ చేశా. ఓకే. సో సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు మీరేం కట్టారు? డబ్బులు కట్టారు. సో డబ్బులు కట్టారు అని చెప్పి ముందు రాసుకోవాలా వద్దా? ఈ రోజు డబ్బులు కట్టారని చెప్పి రాసుకోవాలా వద్దా? అవునా కదా?
సో మరి నేను ఇచ్చే సర్వీస్ ఎప్పుడు? ఫ్యూచర్లో. అదే చెప్తుంది తెలుగులో. సో యూ పెయిడ్ మనీ ఫీస్ 13,000. సో వన్స్ ఐ రిసీవ్డ్ ఫీ, I need to record this transaction in my books of account first. It's a balance sheet, not income. In balance sheet, we need to give this entry, cash account debtor, unearned revenue and raskunta. Okay, once I provide service to you, then my entry should be unearned revenue account debtor to revenue. So when I provide the service in future day, not right now. అర్థమవుతుందా లేదా? సో ఇది ఇంటర్వ్యూలో అడిగేస్తారు. ఇది చదువుకోకపోతే జాబ్ రాదు, ముందే చెప్పేస్తున్నా. ఇది చదువుకోకపోతే జాబ్ రాదండి, టైం వేస్ట్. సో ఇది చదువుకోకపోతే R2R అంటేనే ఇవి, ఈ చదువుకోకపోతే జాబ్ రాదనమాట. ఏంటి వెరైటీగా ఉన్నాయి ఇక్కడ ఎంట్రీస్? ప్రీపెయిడ్ రెంట్ అకౌంట్, క్యాష్ అకౌంట్. ఓకే, దీన్ని కొంచెం ఇలా లాక్కోండి పక్కకి. ఇది ప్రీపెయిడ్ రెంట్ డెబిట్ క్యాష్ అకౌంట్ అన్నమాట. సో ఇది లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెట్టండి. ఇది ఎగ్జాంపుల్ అన్న దగ్గర నుంచి స్క్రీన్ షాట్ పెట్టండి గ్రూప్లో. స్క్రీన్ షాట్ తీయండి. ఎవరికి స్క్రీన్ షాట్ చేయడం కూడా రాకపోతే నేనేం చేస్తాను? టైం ఇచ్చాను, తీరైపోయారు. ఇది కూడా స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెట్టండి. ఓకే, సో ఎంట్రీ చూసినాక రాసుకోండి బుక్లో. కాబట్టి ఇప్పుడు సో ఇవన్నీ కూడా దేంట్లో వస్తాయండి మనకి? కంప్లీట్గా ఇది అన్నీ కూడా అప్రూవల్సేగా. అప్రూవల్స్ అండ్ డిఫరెన్స్. అప్రూవల్స్ అండ్ డిఫరెన్స్. డిఫర్డ్ రెవెన్యూ, డిఫర్డ్ ఎక్స్పెన్స్. డిఫర్డ్ అంటే అడ్వాన్స్. మరి ఎస్ఏపిలో మనకి అప్రూవల్ డిఫరల్ ఎంట్రీస్ ఎలా బుక్ చేయాలి అనేది ఈరోజు చూద్దాము. అండ్ ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో అప్రూవల్ డిఫరల్ ఎలా బుక్ చేస్తారు అనేది మనం చూద్దాం. మనం సో ఎస్ఏపిలో మనకి అప్రూవల్ డిఫరల్ ఎంట్రీ బుక్ చేయాలంటే టీ కోడ్ వచ్చేటప్పటికి, టీ కోడ్ ఏంటండి? FBS1. So in SAP we need to book the transaction like approval transaction. What is the T code generally used? FBS1. FBS1. ఓకే, సో నేను ఫస్ట్ ఏంటంటే రెంట్కి సంబంధించి ఒక ప్రొవిజనల్ ఎంట్రీ పోస్ట్ చేస్తాను. సో ప్రొవిజనల్ ఎంట్రీ చెప్పండి అప్రూవల్ సంబంధించి. సో రెంట్ అకౌంట్ టు ప్రీపెయిడ్ ఆఫ్ పేయబుల్ అంటే అవుట్ స్టాండింగ్. అవుట్ స్టాండింగ్, yes. స్టాండింగ్. ఓకే, క్రెడిట్. ఇది ఎప్పుడు జరిగింది ప్రొవిజనల్ ఎంట్రీ? రెంట్ మనం ఎప్పుడు పే చేయాలి? 1వ తారీఖున పేమెంట్ చేయాలి, అవునా కదా? సో ఇది ప్రొవిజనల్ ఎంట్రీ కాబట్టి 20వ తారీఖున నేను ప్రొవిజన్ క్రియేట్ చేసుకున్నాను. ఈరోజు డేట్ ఎంత? 5వ నెల. ప్రదీప్ ఎవరు సార్? రిపీటెడ్గా నన్ను రిమూవ్ చేస్తున్నారు. ఎవరు? ప్రదీప్ అని పడుతుంది. చూడండి, అది రిమూవ్ చేయకండి. ఓకే, సో ఈ 25న నేను ఇది ట్రాన్సాక్షన్ మాట్లాడుకున్నాం. 25/05/2026. ఇది ప్రొవిజనల్ ఎంట్రీ. బట్ బ్యాలెన్స్ షీట్లో మనకి చూపించాలా వద్దా? బ్యాలెన్స్ షీట్లో మనం ఇలా చూపిస్తాం. బ్యాలెన్స్ షీట్ 30వ తారీఖున మనం బాబు ఎంత కట్టాలి అని చెప్పి చూపిస్తాం, అవునా కదా? రెంట్ ఎంత కట్టాలి అని చెప్పి బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం. కానీ 1వ తారీఖున మళ్ళీ 06
2026 వెళ్ళిపోయింది అప్పుడే మనం 2024. సో 2024న మనం దీన్ని రివర్స్ చేస్తామండి. బ్యాలెన్స్ షీట్లో చూపించడానికే ఇది. తర్వాత ఏం చేస్తాం, మళ్ళా రివర్స్ చేస్తాం. రివర్స్ చేయాలంటే డీకోడ్ ఏంటి? FB08. అది కాదు, అక్రూవల్ డిఫరల్ ఎంట్రీకి రివర్సల్కి వేరే టీ కోడ్ ఉంది. ఓకే. 81. సో తర్వాత నేను రెంట్ పే చేసింది 5వ తారీఖున 6వ నెల 2024న. రెంట్ పే చేసినప్పుడు ఎంట్రీ ఏంటి? అంటే ఏమి ఇవ్వాలి ఇక్కడ? అవుట్ స్టాండింగ్ పేయబుల్ అకౌంట్ డెబిట్ క్యాష్ అకౌంట్. చూడు ఇక్కడ. సో ఈ అవుట్ స్టాండింగ్ క్రెడిట్, ఈ అవుట్ స్టాండింగ్ డెబిట్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది? ఇంకా రెంట్ అకౌంట్ డాట్ క్యాష్ అకౌంట్ ఈ రోజున పడే. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? సో ఇది ఈ ఎంట్రీ మనం FB50లో కూడా వేసుకోవచ్చు. అర్థమైందా? FB50లో కూడా వేసుకోవచ్చు, లేకపోతే F-0లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని క్లియర్ చేయాలంటే అవుట్ స్టాండింగ్ పేయబుల్ క్లియర్ చేయాలంటే మనకి F-0 నల్లిఫై చేయాలి కదా. మరి దీన్ని నల్లిఫై చేయడానికి ఏంటి? లైక్ లాస్ట్ టైం ఆల్రెడీ చేసినట్టున్నాం, బట్ ఏంటంటే బ్యాలెన్స్ షీట్ లో ఎలా చూపించాలన్నది. నల్లిఫై చేయాలంటే ఏంటిది? F-0. అర్థమైందా? FBS1లోకి వెళ్ళి మనం ఫస్ట్ ఏం బుక్ చేయాలి? రెంట్ అకౌంట్ డెబిట్ అవుట్ స్టాండింగ్ పేయబుల్. తర్వాత ఏం చేయాలి? మనం ట్రాన్సాక్షన్ 1వ తారీఖులో రివర్స్ చేసుకోవాలి. తర్వాత మనం అసలు ఎంట్రీ ఎప్పుడు వేసుకోవాలి? ఎప్పుడైతే పేమెంట్ చేస్తామో అప్పుడు వేసుకోవాలి. సో నల్లిఫై చేయడానికి మనం F-0 చేసుకోవాలి. దట్స్ ఇట్. సో ఇవి SAPలో మనం ఏంటంటి సార్ రివర్స్ ఎప్పుడు చేయాలో ఒకసారి చెప్తారా సార్? రివర్స్ మనకి రివర్స్ ఎప్పుడు చేయాలి? రివర్స్ చేయాలి. ఎందుకంటే అసలు మామూలుగా మనం ఈ SAP కాన్సెప్ట్ ప్రకారం రివర్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఒక్క నిమిషం అండి. అప్రూవల్ అంటే ఒక్క నిమిషం. బట్ ఇక్కడ ఈ ఎంట్రీ కాదండి, ఇది అసలు ఒరిజినల్ ఎంట్రీ వేసుకోవడమే నాకు తెలిసి. ఎందుకంటే రివర్స్ చేస్తాం కాబట్టి, మనం రివర్స్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ రివర్స్ అయిపోయింది. అంటే అవుట్ స్టాండింగ్ టు రెంట్ అని చెప్పి రివర్స్ అయిపోయింది. ఇక్కడ ఇది నల్లిఫై అయిపోయింది. అసలు పేమెంట్ చేసినప్పుడు ఇది. ఓకే, సో మీకు చూపిస్తాను. F.81. సో అంతేనండి. సో రివర్స్ ఇక్కడ రివర్స్ F-81 చేస్తే సరిపోతుంది మనకి. ఒక్క నిమిషం అండి, ఇక్కడ చూడండి. ఇది ప్రొవిజనల్ ఎంట్రీ చూడండి. ఇక్కడ ఫస్ట్ ప్రొవిజన్ ఫర్ రెంట్ ఎంట్రీ ఏంటి? రెంట్ అకౌంట్ అటార్ టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్. రివర్స్ చేసినప్పుడు మనకి 1వ తారీఖు ఏం చేయాలి? రివర్స్ చేసినప్పుడే మనకి ఇక్కడ అవుట్ స్టాండింగ్ పేయబుల్ టు రెంట్ అని చెప్పి వస్తుంది. అంటే ఈ ట్రాన్సాక్షన్ నల్లిఫై అయిపోద్ది 1వ తారీఖు కల్లా. సో ఎప్పుడైతే నువ్వు పేమెంట్ చేస్తావో అప్పుడు నీకు రెంట్ అకౌంట్ అటు బ్యాంక్. సో ఇది కాన్సెప్ట్ SAPలో. ఓకే, మీరు ఇంకా నల్లిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే నల్లిఫై అయిపోయింది. చెప్పండి సార్. రివర్స్ అన్ని ప్రతి మంత్ చేయాలి సార్ అట్లా? ఎవ్రీ మంత్. ఓకే, ఎవ్రీ మంత్ చేస్తారు. SAPలో మనకి అప్రూవల్ డిఫరల్ అనేది ఏంటి? మంత్ ఎండింగ్ యాక్టివిటీ. SAPలో మనకి అప్రూవల్ అండ్ డిఫరల్ అనేది ఏంటంటే మంత్ ఎండింగ్ యాక్టివిటీ. సార్ ఇంటర్వ్యూలో వాట్ ఇస్ ద నీడ్ ఆఫ్ బుకింగ్ అప్రూవల్స్ అని అడిగితే ఏం చెప్పాలి సార్? అసలు అప్రూవల్ ఎందుకు బుక్ చేస్తాం అంటే? అప్రూవల్ ఎంట్రీ ఎందుకు బుక్ చేస్తాం చెప్పండి, ఎవరు చెప్తారు? అయితే మంత్ ఎండ్ మిస్ మ్యాచ్ అవుతున్నప్పుడు దాన్ని క్లోజ్ చేయడం కోసం అప్రూవల్ బుక్ చేస్తాం. ఈ మంత్ లో మనకి డబ్బులు వచ్చినాయి కానీ సర్వీస్ ప్రొవైడ్ చేయలేదు కదా.
అప్పుడు అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిఫ్లెక్ట్ అవుతుంది. దేంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది? కరెంట్ లైబిలిటీలో రిఫ్లెక్ట్ అవుతుంది. లైబిలిటీ. అవును. ఎస్ ఎస్. సో ఎప్పుడైతే నువ్వు పేమెంట్ చేసావో, ఎప్పుడైతే నువ్వు సర్వీస్ ప్రొవైడ్ చేసావో అప్పుడే ట్రాన్సాక్షన్ కంప్లీట్. అంటే ఏంటి? అంటే ఒక చోట ప్రొవిజనల్ ఎంట్రీ, ఒక చోట పెయిడ్ ఎంట్రీ. అంటే ఏంటి? వచ్చేది వెళ్ళే అది మనకి ఏమైతే వచ్చినాయో, డబ్బులు వచ్చినాయో దానికి సరైనగా మనకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు అది కంప్లీట్ అయినట్టు లెక్క. కాబట్టి ఇది ఓవరాల్ గా ఎక్కడ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మీద. సి గైస్, మనకి సో అప్రూవల్ డిఫరెన్స్ సంబంధించి ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాము. జస్ట్ గివ్ మీ అ మూమెంట్. సో మీ కంపెనీ కోడ్ ఏంటండి? TA1. రైట్. TA1 అవుట్ స్టాండింగ్ ఎంట్రీ చెప్పామా? చూద్దాం ఇప్పుడు. చూడండి, మనకి ప్రాక్టికల్ గా చూద్దాం. FBS1 లో అప్రూవల్ ఎంట్రీ బుక్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ డాక్యుమెంట్ డేట్ వేసాను, రెఫరెన్స్ నెంబర్, డాక్యుమెంట్ టైప్ ఏంటండి? SCA. సో కంపెనీ కోడ్ TM1, కరెన్సీ INR. ఓకే, సో ఇక్కడ రివర్సల్ ఎప్పుడు చేస్తున్నాము? అక్రూవల్ అండ్ డిఫరల్ రీజన్స్ అన్నమాట. ఏది అక్రూవల్ డిఫరల్ రీజన్స్ ఏమో మెన్షన్ చేయాలి. సో రివర్సల్ ఎప్పుడు చేస్తున్నాం మనం? 0 to 06. ఇక్కడతో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసి నలిఫై అయిపోద్ది. ఓకే, 2024. సో ఎంట్రీ ఏంటి? ప్రొవిజనల్ ఎంట్రీ ఏంటి? అవుట్స్టాండింగ్ రెంట్ అకౌంట్ ప్రొవిజనల్ ప్రొవిజనల్ అవుట్స్టాండింగ్ ప్రొవిజనల్ రెంట్ అకౌంట్ అవుట్స్టాండింగ్. సో రెంట్ ఏంటి అనేది రాసుకో ఇక్కడ. రెంట్. ఓకే, రాస్తున్నావా? ఎంటర్ కొట్టు. సో ఇక్కడ ఫీల్డ్ అడుగుతుంది, అప్రూవల్ ఎంట్రీ అని రాసుకో ఇక్కడ. ఓకే, సో ఈ ఇన్పుట్స్ ఇవ్వాలండి ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు. సో ఎప్పుడు లాగా ఎంటర్ కొట్టు. ఎంత? 10,000 కట్టాలి. ఓకేనా? సో ఇక్కడ ఏం రాసుకోను? 50. అవుట్ స్టాండింగ్ పేయబుల్. ఎంటర్. స్లాష్ అండ్ స్టార్ అంటే ఏంటి? డెబిట్ లో ఏమి ఇచ్చావో ఆ అమౌంట్ కాపీ అయిపోద్ది, ఏం టెక్స్ట్ ఇచ్చావో అదే కాపీ అయిపోతుంది. సిమ్యులేట్. సో రెంట్ అకౌంట్ డెబిట్, అవుట్ స్టాండింగ్ పేయబుల్ అకౌంట్ క్రెడిట్. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? సో డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 15. ఓకే, ఇప్పుడు రివర్స్ చేయాలంటే మనకి ఎప్పుడు? F.81. కంపెనీ కోడ్ ఏంటి? TAM1. ఓకే, సో ఇక్కడ ఫిజికల్ ఇయర్ ఏంటి? 2024. ఓకే, డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 16. 15. సో రివర్స్ చేస్తే రివర్స్ అని కొడితే రివర్స్ అయిపోద్ది. ఓకే, కానీ ఇక్కడ మనకి టెస్ట్ రన్ తీసేసేయాలి. ఏం తీసేయాలి? టెస్ట్ రన్ తీసేసేయాలి. టెస్ట్ మోడ్ లో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. ఇది టెస్ట్ మోడ్ తీస్తేనే అప్పుడు రియల్ రన్ కింద లెక్క అనమాట. ఓకే, డాక్యుమెంట్ అనేది రివర్స్ అయిపోయింది దీంతో. ఓకే, ఇది రివర్సల్ డాక్యుమెంట్ ఏంటి చూసారా? రెంట్ అకౌంట్ అవుట్స్టాండింగ్. రివర్స్డ్ విత్ దిస్ డాక్యుమెంట్ అన్నమాట. ఇది 2వ తారీఖున మనం రివర్స్ చేస్తాం. తర్వాత నువ్వు మళ్ళీ ఎంట్రీ పోస్ట్ చేసుకోవాలంటే ఎప్పుడు కట్టావో అప్పుడు డబ్బులు పేమెంట్ చేయాలంటే ఏంటిది? ఎంట్రీ FB50లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ మీరు రెంట్ అకౌంట్ బ్యాంక్ అని చెప్పి రాసుకుంటే సరిపోతుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటిది ఇక్కడ? సో
సో ఈ ఎంట్రీస్ అనేది చదువుకోవాలండి. ఈ ఎంట్రీ చదువుకుంటే మీకు జాబ్ కన్ఫామ్గా వచ్చింది. ఎస్ఏబి పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే ఎంట్రీస్ ఇది. ఓకేనా? ఎస్ఏబి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మీకు కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా? ఇది క్లాస్, టుడే క్లాసు. సో విల్ కంటిన్యూ టుమారో. సో టుమారో మళ్ళీ వేరే టాపిక్తో వద్దాం. సో రేపొద్దున కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్లే చెప్తాను. సో డిఫర్డ్ ఎక్స్పెన్స్, డిఫర్డ్ రెవెన్యూ, అప్రూవల్ అనేది సో ఏ ఎగ్జామ్కి వెళ్ళినా సరే, ఏ R2R ప్రొఫైల్కి వెళ్ళినా సరే 100% ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్లు ఇవే. R2R అంటేనే అప్రూవల్ డిఫరల్. ఎంఎన్సీలో R2R అంటేనే అప్రూవల్ డిఫరల్ మీద. R2R జాబ్స్లో మీకు మ్యాక్సిమం అడిగే క్వశ్చన్స్ అప్రూవల్ అంటే ఏంటి, డిఫరల్ అంటే ఏంటి, ఎంట్రీస్ అడుగుతారు. ఎంట్రీస్ ఉన్నాయి కదా, ఆ ఎంట్రీసే అడుగుతారు. ఆ ఎంట్రీస్ చెప్తే జాబ్ కన్ఫర్మ్. అర్థమవుతుందో లేదా? కన్ఫర్మ్ జాబ్. ఇవి చదువుకోకుండా R2R ప్రొఫైల్కి వెళ్ళటం అంటే ఇక మన వేస్ట్ అనమాట. ఆ జాబ్కి వెళ్ళినా వేస్ట్. కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్రూవల్ అంటే ఏంటి, డిఫరల్ అంటే ఏంటి, డిఫర్డ్ రెవెన్యూ అంటే ఏంటి, డిఫర్డ్ ఎక్స్పెన్స్ అంటే. సో అప్రూవల్లో మనకి ప్రొవిజనల్ ఎంట్రీ ఏంటి, రివర్స్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి, అండ్ మనకి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినప్పుడు అసలు ఎంట్రీ. ఇవి వస్తే చాలు. అయినా మాక్సిమం ఆన్సర్ చేయగలుగుతారు. కంపల్సరీగా జిఎల్ సంబంధించి ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇంటర్వ్యూలో ఉంటుంది. ఓకే. సో నువ్వు ఎన్ని చదువుకొని వెళ్ళినా సరే వాడు అడిగేది జర్నల్ ఎంట్రీయే. నువ్వు 10 years 12 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళినా సరే వాడు అడిగేది జర్నల్ ఎంట్రీయే. సో జర్నల్ ఎంట్రీ అయితేనే కొంచెం జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. అదే మామూలుగా క్వశ్చన్లు అడిగి చెప్పేస్తారు. జర్నల్ ఎంట్రీ దగ్గరే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏ ఎంట్రీ పడుతుందని తెలియక, డెబిట్లో ఏం పడుద్ది, క్రెడిట్లో ఏం పడుద్ది అని తెలియక సఫర్ అవుతూ ఉంటారు అన్నమాట. అదే మనకి మెయిన్ ప్రాబ్లం వచ్చేది. ఓకేనా? రైట్. సో ఇక్కడ దాకా చూసుకోండి. టుమారో విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ. అప్రూవల్ రేపు మళ్ళీ కాన్సెప్ట్ చెప్తా. ఇదే ఇంకా కొంచెం మిగిలి ఉంది. అప్రూవల్కి, డిఫరల్కి ఈరోజు మనం ఏం చెప్పాం, ఓన్లీ డిఫర్డ్ రెవెన్యూ, డిఫర్డ్ ఎక్స్పెన్స్ గురించి చెప్తాం. సో టుమారో ఏంటిది, అప్రూవల్.